హాయ్ వ్యూవర్స్, నేను ఇప్పుడు మీకు పురసేవాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ మరియు ఇంటర్నెట్ కనుక ఉన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ముందు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాను నేను. ఈ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్ దగ్గర పురసేవ అని టైప్ చేయండి. పురసేవ అని టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కండి. సెర్చ్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ పురసేవ అనేటటువంటి ఐకాన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేశాను. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఈ పురసేవ యాక్సెప్ట్ అని మీద క్లిక్ చేశాను. ఈ పురసేవ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు క్లుప్తంగా వివరిస్తాను నేను. ఈ పురసేవ అనేది అన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి ఒక మంచి అప్లికేషన్. ఇన్స్టాల్ అనేది అయింది. అన్ఇన్స్టాల్ అని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనం ఓపెన్ చేసి దాని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. నేను ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు కనుక అకౌంట్ ఉంటే ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. అకౌంట్ లేకపోయినట్లయితే క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. గుంటూరు డిస్టిక్ కాబట్టి నేను గుంటూరు ఎంటర్ చేశాను. ఇక్కడ రేపల్లె ఎంటర్ చేశాను. ఇక్కడ నేమ్ వచ్చేసి రాజు ఎంటర్ చేశాను. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి 8142560561. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఈమెయిల్ అనేది ఆప్షనల్ కాబట్టి నేను ఎంటర్ చేయడం లేదు. పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ క్యారెక్టర్, స్మాల్ క్యారెక్టర్స్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్తో కూడుకుని 8 నుంచి 32 క్యారెక్టర్ల వరకు మనం ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేశాను. 2 పాస్వర్డ్లు సేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్టర్ అనేది అవుతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సేమ్ ఏ క్రెడెన్షియల్స్ మనం అయితే ఇచ్చామో అవే మళ్ళీ తీసుకోండి. గుంటూరు డిస్టిక్, రేపల్లె మున్సిపాలిటీ. ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అని ఇచ్చారు. నేను ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు కాబట్టి నేను నా ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. 8142560561. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ నేను ఏదైతే ఎంటర్ చేశానో అది గుర్తుపెట్టుకుని నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎంటర్ అయ్యాను. అగ్రీ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అగ్రీ చేశాను. ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి 8 1 2 3 4 5 6 7 8. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్. ఇక్కడ చూడండి ఫిర్యాదులు అనేది మనం ఎలా ఇవ్వాలి అనేటటువంటి ఆప్షన్ మీకు తెలియజేస్తాను. ఇక్కడ పైన ఆప్షన్ చూసినట్లయితే ఆల్, కంప్లీటెడ్, పెండింగ్, రిజెక్టెడ్ అనేటటువంటి ఆప్షన్ చూపిస్తుంది. ఆల్ అనేది మొత్తం ఎన్ని కంప్లైంట్స్ అనేవి రేస్ చేశారు, కంప్లీటెడ్ ఎన్ని కంప్లైంట్స్ అనేవి రిజాల్వ్ చేయబడినాయి, పెండింగ్ ఎన్ని కంప్లైంట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, రిజెక్టెడ్ ఎన్ని కంప్లైంట్స్ అనేవి రిజెక్ట్ చేయబడినాయి అనేటటువంటిది ఇక్కడ మీకు తెలియజేస్తుంది అనమాట. ఈ ఆప్షన్స్లో ఓకేనా, ఈ ఆప్షన్స్ అనేవి విధంగా తెలియజేయబడుతుంది. నేను ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను కంప్లైంట్ అనేది రేజ్ చేస్తున్నాను. ఇక్కడ కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. గ్యాలరీ నుంచి కానీ కెమెరా నుంచి కానీ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను కెమెరా నుంచి తీసుకుంటున్నాను. కెమెరా నుంచి ఒక స్నాప్షాట్ తీస్తున్నాను. స్నాప్షాట్ తీశాను. ఆ స్నాప్షాట్స్ని అప్లోడ్ చేశాను మరియు దానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ నేను ఇవ్వడం జరిగింది. రెవెన్యూకి సంబంధించి అయితే రెవెన్యూ, లేదా నాకు పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ నుంచి ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ నుంచి ఇస్తాను నేను పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ నుంచి. కంప్లైంట్స్ అనేది ఏంటి, స్వీపర్స్ అనేది రావట్లేదు అనుకోండి, ఫర్ సపోజ్ అబ్సెంటీస్ ఆఫ్ స్వీపర్స్. తర్వాత కంప్లైంట్ లొకేషన్ ఎక్కడుంది మనకి, రేపల్లె. ఓకేనా, రేపల్లె ఇచ్చాను. తర్వాత ల్యాండ్ మార్క్ అనేది ఎక్కడ ఉంది, ఇది కంపల్సరీగా అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను రామాస్ టెంపుల్ అని పెడుతున్నాను, రామాస్ టెంపుల్. తర్వాత ఇక్కడ వచ్చేసి కంప్లైంట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే త్వరగా రిజాల్వ్ అవడానికి అవకాశం ఉంది. డిస్క్రిప్షన్ అనేది నేను XYZ అనేది ఇస్తున్నాను ఎగ్జాంపుల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ న్యూ గ్రీవెన్స్ పక్కన రైట్ సైడ్న ఒక మార్క్ ఉంది. ఆ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది రైజ్ అవుతుంది. నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక కంప్లైంట్ రైజ్ అయింది. రైజ్ అయినట్టు కంప్లైంట్ గ్రీవెన్స్ నెంబర్ ఇక్కడ 014662016 QH అని ఉంది. ఇది నా కంప్లైంట్. ఓకే, ఈ కంప్లైంట్ని మనం ట్రాక్ కూడా చేయొచ్చు. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఆ కంప్లైంట్ని ట్రాక్ చేస్తున్నాను. ఓకే, నా కంప్లైంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. యువర్ రేటింగ్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉందన్నమాట. లేదు, ఇక్కడ యాక్షన్ అనేటటువంటి ఒక బటన్ చూడండి, ఫీడ్బ్యాక్ దగ్గర యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసి రీఓపెన్ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది మన కంప్లైంట్ కనుక రిజాల్వ్ అవ్వకపోతే. లేదు, ఇంకొక మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. ప్రాపర్టీ ట్యాక్స్ గురించి కూడా నేను డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంది. 1026002142. నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే ఏమైంది,
ఈ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నాకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రూపీ మార్కుతో ఒక ఐకాన్ ఉంది. దీని మీద క్లిక్ చేయడం ద్వారా నేను అమౌంట్ అనేది పే చేసేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి వేరే స్క్రీన్లోకి వెళ్తాము. ఆ స్క్రీన్లో మన యొక్క కార్డు డీటెయిల్స్ అనేది ఇవ్వడం ద్వారా అమౌంట్ అనేది మనం క్లియర్ చేయవచ్చు. నేను ఇక్కడ రూపీ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ అమౌంట్ షుడ్ నాట్ బీ గ్రేటర్ దాన్ పేయబుల్ అమౌంట్, అంటే ₹3 కాబట్టి ఉంది అమౌంట్ అనేది, ఇది నెగ్లిజిబుల్ కాబట్టి మనకి మినిమం ₹35 పైన ఉండాలి, అప్పుడు మాత్రం తీసుకుంటుంది మ్యాక్స్ మనకి. ఓకేనా, ఈ విధంగా మనం పే చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అదేవిధంగా ఉంటుంది, వాటర్ ఛార్జ్ మేనేజ్మెంట్ అంటే వాటర్ ఛార్జెస్ అదేవిధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారా సెర్చ్ బార్లో కనుక మీరు మీ యొక్క బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ యొక్క నెంబర్ ఇచ్చినట్లయితే మీరు మీ ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ అదేవిధంగా బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కూడా సేమ్ అంతే, నెంబర్ ఇస్తే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిటిజన్ చార్టర్లో కనుక మీరు చూసినట్లయితే రెవెన్యూ సెక్షన్కి సంబంధించి, ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి, హెల్త్ సెక్షన్కి సంబంధించి, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి, ఏ వర్క్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి రెవెన్యూ సెక్షన్, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి ఏంటి అనేటువంటిది ఆ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా అబౌట్ అస్ అంటే మనకి ఈ అప్లికేషన్ గురించి డీటెయిల్స్ ఇస్తుంది, అబౌట్ అస్ అనేటువంటి విషయం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అంటారు దీన్ని. ఫర్ సపోజ్ ఒక గ్రీవెన్స్ అనేది మనం ఒక గ్రీవెన్స్ ఇచ్చాం, ఒక గ్రీవెన్స్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అనేటటువంటిది ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. ఆ ప్రభుత్వం నిర్ణయించినటువంటి అగ్రిమెంట్ అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓకేనా.